ఇవాళ మీకు బరువు మొత్తం తీస్తారు. మీరు పక్కడి. క్షమించాలి సైనస్, మన జడ్జి గారింట్లో పెద్ద సమస్య వచ్చి పడింది. లాకర్ ఓపెన్ చేయాలి, అది వీడి వల్లే అవుతుందని అందరూ అనుకుంటూ ఉంటే. ఒరే వాటరు ఇటు రారా, నేను ఎంత పెద్ద కళాకారుడిగా చూడాలనుకున్నాను. ఇప్పుడు చూడు, పిలుస్తున్నాడుగా, వెళ్ళు. డోంట్ వరీ సార్, జడ్జ్మెంట్ కాపీ, రికార్డ్స్, డాక్యుమెంట్స్ అన్ని నా పర్సనల్ లాకర్లో ఉన్నాయి. ఐ విల్ సెండ్ దెమ్ టు హైకోర్ట్ ఇమీడియట్లీ. ఎస్ సార్, ఐ నో ద సిచ్యువేషన్. మీ అర్జెన్సీ నాకు అర్థం అవుతోంది. తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఏరా, నువ్వేనా ఈ ఊళ్ళో పెద్ద దొంగవి? అయ్య బాబోయ్, అంత మాట అనేసారేంటండి? సరే గానీ నువ్వు నాకు ఫేవర్ చేయాలి మరి. ఏంటండి? ఇలారా, అడు చూడు, రంగూన్ బీరువా, 9 లేవర్లు, 4 లాకర్లు, 800 కిలోలు. ఏనుగే వచ్చినా దానికి కదపలేదు. నా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అందులో ఇరుక్కుపోయాయి. కాస్త ఓపెన్ చేసి. తాళాలు తాళాలా? ఏడ్చినట్టుందా? ఉంటే నువ్వెందుకు నాకు? ఓయ్ చేయకిదే దీపవాయ్, వీణ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? పెద్ద తాళాలు తెరిచా మొనగాడని చెప్పావు, మరి తాళాలు అడుగుతాడేమిటి? ఈయన చెప్పినంత సినిమా మనకలేదండి. నేను దొంగనేనండి. ఏదో నా లెవెల్కి 5, 10 కొట్టేయడం, దొరికిపోవడం. ఆ మాత్రానికి నన్ను ఏదో పెద్ద దొంగలో ముఠా బాస్లో చూడడం అస్సలు బాగాలేదండి. నేను ప్రజల్ని సంతోషపెట్టే కళాకారుణ్ణి. నన్ను ఇలా పిలిపించి అవమానించడం పద్ధతి కాదు. నేను కళామ తల్లి ముద్దు బిడ్డని. కళామ తల్లి ముద్దు పెట్టవో మొద్దు పెట్టవో, వీడెక్కడ దొరికాడు నీకు? వాటమన్న దొంగ ఒక్కడో లేడా? నేను కొత్తగా మొన్నే వచ్చానండి. కొత్త పాత నాకు తెలీదు. రేపు ఉదయం 11 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను. మీ స్టేషన్లోనేగా క్రిమినల్స్ ఎక్కువ. వాళ్ళలో ఒకటి పట్టుకొస్తున్నావు, తెరిపిస్తున్నావు. లేదా నేనే రికమెండ్ చేసి నీ ప్రమోషన్ కట్ చేస్తాను, జాగ్రత్త. వద్దండి. మొహమాట పడకుండా తీసుకో, కడుపు నిండా తిను. ఏం చేస్తున్నావు? ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలని. ఏ లోపలికి తీసేది బొబ్బట్లు పులిహార పెట్టలేకపోయావా? తాళం చెవులు పోగొట్టి గుడ్ల గుబలా ఎలా చూస్తుందో. ఆ దరిద్ర మొహానికి మర్యాద కూడాను. పెట్టరా కింద. నీ బట్టలు ఉతకటాకే నా జీవితం సరిపోయేటుంది. ఇంచక్క ఓ నైటీ కొనుక్కోవచ్చుగా. చీర, జాకెట్, లంగా. అవును కొట్లేదమ్మా? అవును, ఈ వయసులో నాకు అది చాలా ముఖ్యం. కన్న తల్లిని ఎన్ని రోజులుగా అడుగుతున్నాను, ఒకే ఒక కాసుల పేరు. ఎవరి దగ్గర కొట్టుకురారా అని. చేసావా? ఎల్లమ్మా, నా బాధలు ఎవరితో చెప్పుకోమంటావు? ఓ తాళం కూడా తెరవలేని ఎదవ బతుకు. ఆ ఆలోచన నా కంట్లో ఇంకా నలసలే మేదలుతాందే. సచ్చినోడా, ఎన్నిసార్లు చెప్పాలిరా అలాంటి చేష్టలు చెయ్యొద్దని? విన్నావా? సార్. నమస్తే సార్, మీరేనా కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్? ముందుండేవాడు ఎస్ఐ సత్యమూర్తి, అతను మన ఫ్రెండే, సిట్ ఆఫీసరే. ఎందుకు మార్చారు? ఏమిటా మీ ఎస్ఐ గడపారం మింగేసాడా? ఇంత నిటారుగా వస్తున్నాడు, పెద్ద కోపిస్ట్ అనుకుంటా. హలో సార్, ఎవరు కావాలి సార్? చెప్తేనే కదా సార్ తెలిసేది. నాకు కాసేపు నోర్మి. ఒరే వాల్టర్, నీకు తమ్ముడు ఉన్నాడంటగా, ఆడెక్కడున్నాడ్రా? నీ దుబ్బగా నీ నోట్లో నిప్పులు పోయ్యా. ఓయ్, ఎవరికి తమ్ముడు? అక్కడుంది చూడు నా సవితి. ఆ దరిద్రుడిని కన్నది అదే. దాని దగ్గరికి వెళ్ళాడు. దరిద్రం గిరిద్రం అన్నావు, 4 బయటికి కోసేస్తానేమో అనుకున్నావు. జాగ్రత్త. ఏంటో అక్కడ ముద్దులు ఇస్తున్నావు? గొడవ పడొద్దు అన్నాను. సిగ్నల్ ఇస్తున్నావా? సిగ్నల్ ఈడ సిగ్గు సచ్చినోడు. ఒకేసారి సద్దనము తింటాడు, 7 అనము తింటాడు. మీ గోల్ ఇప్పుడు ఎందుకమ్మా? నీ కొడుకేడి? వారంట్ ఉందా? సాయం కూర వచ్చాను, దీనికి వారంట్ ఏంటమ్మా? దీన్ని ఇందాకే నాకు చెప్పి చావచ్చుగా.
నువ్వేనా? పేరేంట్రా? దండాల్ స్వామి. పేరు చెప్పు. దండాల్ స్వామి. సరేలేరా, నీ పేరేంటో చెప్పు. దండాల్ స్వామి. భయపడకరా, కొట్టంలో పేరేగా అడిగాను, దానికి ఎన్నిసార్లు దండాలు ఎడుతున్నావు? ఓ మీకు దండాలు ఎట్టావని ఫీలింగా? నా పేరే అది బాసు. అయినా ఎంతకాలం అని మేమే మీకు దండాల్ స్వామి అని చెప్తూ ఉండాలి? మీరు ఏదో ఒక రోజు మాకు దండాల్ స్వామి అని చెప్పాలి కదా, అందుకే ఆ పేరు పెట్టుకున్నా. నువ్వు పెద్ద పనోడు అని చెప్పారు. కష్టమైన తాళాన్ని కూడా చాలా ఈజీగా తెరిచేస్తావుటగా. మన వాల్టర్ని కూడా తీసుకెళ్ళాను, పాపం వాడి వల్ల కాలేదు. నువ్వు వచ్చి తీసిపెట్టి. నా నోట్లో బూతులు వచ్చేస్తాయి. నా పులి బిడ్డ వల్లే కాలేదు, ఈడి తీసుకెళ్తే ఎరగొట్టి చేతులు పెట్టేస్తాడా? ఎంగిలి మెతుకులు కాసుపడే కుక్క మొహం చూస్తే తెలియడం లేదు. ఓయ్, ఒకసారి ఆడు బుర్రని బాగా చూడవయ్యా. చీకేసిన తాటి టెంకలా ఉంది డెప్పు తలకాయోడు. అవునవును, ఏ డిప్ప తలగాయ గడే ఆడు కొమ్ములు తిరిగిన మోనగాడు. మరి ఆడు కూసును పోజు చూసావా? చెత్తకుండి ముందు ఎంగిలాకులు ఏరుకునే ఎదవలాగా. అమ్మా నీ గొడవలు తర్వాత చూసుకోవచ్చు, కానీ నువ్వు రారా పోదాం. ఓయ్, నే చెప్తుంటే నీ బట్ట బుర్రకి ఎక్కలేదా? ఆడికాడి పట్టుకొని సరిగ్గా ఉత్సపోసుకోవడం కూడా చేత కాదు. అయ్యో, పనికి రాని ఎదవా, పోవయ్యా పో. ఒసేయ్, నా కొడుకుని ఇంకొక్క మాట అన్నావో శాతపడి చేసేవాడిని పిలిపించి నీ నోరు కట్టుబడేస్తాను. సర్లే పోవే. ఇలాంటాటికి జడిసేదానా నేను? నీ గురించి నాకు తెలియదా? నేను ప్రాణాలతో ఉండగానే నా మొగుని ఎగేసుకుపోయి దొంగసాటుగా పెట్టను కదా దానివి కదా నువ్వు. అవును, నేనే ఇన్ని ఎగేసుకుపోయాను. నీ లక్షణం తెలిసే కదే. కుక్కలా నాలుగు బయట పెట్టి నా వెనకాలే వచ్చాడు. పడిపోతే ఎలా? అయ్యయ్యో, ఈ ఊళ్ళో అందరూ అదో టైప్ లో మాట్లాడి ఇప్పుడే మీరు ఊరికి వచ్చారు, ఇంకా వినాల్సింది చూడాల్సింది చాలా ఉంది. నేను మాటలతోనే చంపేయం. దండాల్ స్వామి, కాస్త కరుణించరా. రండి నాయనా. అన్నా, బీరో ఓపెన్ చేసి చేతులు ఒప్పుకుంటూ వచ్చేకు. ఆయన కొంచెం లైన్ లో పెట్టు, మనం పోలీసులు దొరికిపోతే ఉపయోగపడతాడు. ఏంటి ఎవరన్నారు? బంగ్లా అద్దరిపోయింది, జీతం డబ్బుతో కట్టినట్లేదే. ఏమిట్రా కూసావు? లేదు ఎవరన్నారు, తాత ముత్తాతలు ఆస్తా అన్నాను. అదంతా నీకు అవసరమా? ముందు పని చూడరా. అబ్సెక్షన్ గ్రాంటెడ్. సరిగ్గా మీకే తగిలింది మంచి బంపర్ ప్రైజ్. నా సర్వీస్ లోనే ఇంకొకళ్ళ కోసం తాళం ఓపెన్ చేయడం ఇదే ఫస్ట్ సార్ అండి. సర్వీసో గాడిది గుడ్డో, ముందా బీరో తెరు. లేదు సార్, నేను అనేది ఏంటంటే ఈ రోజు మీరు నా సాయం కోసం వచ్చారు, నేను ఎలాగో చేసి పెట్టేస్తాను. నాకు రేపు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, గుర్తు పెట్టుకొని చేయాలి కదా సార్. మీరు చేస్తారు కదా? అన్ని చేస్తారు, చేయకుండా ఎక్కడ పారిపోతారు సార్? మేము వెళ్ళేటప్పుడు మీ సెల్ నెంబర్ ఒకసారి ఇవ్వండి. ఈ పోలీసు వాళ్ళ తప్పుడు అస్సలు తట్టుకోలేకపోతున్నాం. నేను చెప్పింది కరెక్టే కదన్నా? లొడలొడా అక్కడ కొంచెం తెరిచిపెట్టండి రా. తెరుస్తాను సార్, ఏదేమైనా ముందుకు ఓ మాట అనేసుకుంటే మన ఇద్దరికి మంచిది కదా. రేపు తేడాలు చంపేస్తున్నాడే. చూడు బాబు, ఆయనకి బీపీ రేజ్ అవుతుంది, కొంచెం త్వరగా తెరిచి పుణ్యం కట్టుకోరా బాబు.
బీపీ దగ్గర వేసేపోతుంది చూడన్నా. రే, నోరు మూసుకోరా. ఏడుకోట్ల వాడా ఇవాళ బండ దానికి డోళా కల్లుడికి మంచి పనివాడే కానీ వాగుడే ఎక్కువ.